దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు అంట ఆశీర్వదిస్తాడంట. దేవుని ఆశీర్వాదం మీకు కావాలని ఆశపడుచున్నారా? అయితే మీరు ఎలా ఉంటే దేవుని ఆశీర్వాదం మీకు కలుగుతుంది? దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం మీద ఎత్తుగా ఉంది. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఏవండి, ఎలా ఉంటే దేవుని ఆశీర్వాదములు వస్తాయి? నీతి అనేది నీలో, నీ కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీతి అనేది నీలో, నీ కుటుంబంలో లేనప్పుడు నీవు ఆశీర్వాదము కావాలి, దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో కార్యము జరిగించాలి అనుకుంటే అది జరగదు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది ఇక్కడ. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనములో, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. వాక్యం ఈ రీతిగా ఉంది ఇక్కడ. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును. నీవు నీతిగా ఉంటే ఆశీర్వదించబడతావు. భక్తిహీనత కలిగి ఉంటే శాపాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుని బిడ్డలారా, గెహాజీ భక్తిహీనుడిగా అయిపోయినాడు. నయమాను రథము వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఇంటి మీదకి ఆశీర్వాదము తీసుకొచ్చుకోకుండా శాపాన్ని తీసుకొచ్చుకున్నాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులైనా, నిందలు వచ్చినా కూడా యోబు మాత్రము నీతి తప్పకుండా భక్తిపరుడుగా ఉండి తన వారికి, తన ఇంటి మీదకి కూడా ఆయన ఆశీర్వాదాన్ని తెచ్చుకొని ఉన్నాడు. ఈరోజు యోబులో ఉన్న నీతి, నోవాహులో ఉన్నటువంటి నీతి నీలో ఉన్నట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడము, మంచిగా సుఖముగా ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడడం వలన, ఈ 2 నాలుకల మాటలు నీ నోట నుండి రావడం వలన దేవుని యొద్ద నుండి శాపాన్ని తీసుకొచ్చుకుంటావు. యోబు, దేవుని బిడ్డలారా, తనకు తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ తన భక్తిని కాపాడుకుంటూ దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ రీతిగా నీవు, నీ కుటుంబము కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందుగా నీవు నీతిమంతుడుగా ఉండాలి. నీవు, నీ కుటుంబము నీతిమంతులుగా ఉన్నప్పుడు నీవు అనుకున్నటువంటి గొప్ప కార్యములు మీ కుటుంబంలో దేవుడు నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. 128వ కీర్తన 2వ వచనములో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు నీతిమంతుడుగా ఉంటే నీ కష్టార్జితము ఎవ్వరు కూడా దొంగిలించరు. అది వృధా కాదు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీ కష్టార్జితమును నీవు, నీ కుటుంబము అనుభవిస్తావు. అది నీకు మేలవుతుంది, నీ కుటుంబానికి, నీకును ధన్యకరముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నీ రాబడిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప కార్యము మీ కుటుంబంలో జరగాలి అంటే దేవుని బిడ్డలారా, నీతిగా ఉండడం నేర్చుకోండి. నీతి కలిగిన ప్రవర్తన, నీతి కలిగినటువంటి ఆలోచనలు, నీతి కలిగినటువంటి మాటలు మీలో ఉన్నప్పుడు నీ రాబడిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు, 66వ కీర్తన 12వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. భక్తుడు అంటున్నాడు, నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఎంత అద్భుతమండి! లేమిలో నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నీ కుటుంబము దేవునియందు భయము భక్తి కలిగి నీతిగా మీరు జీవించినప్పుడు సమృద్ధి అయినటువంటి చోటకి దేవుడు మిమ్మల్ని నింపుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, మేలుతో మిమ్మల్ని నింపుతాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎలాంటి కష్టం వచ్చినా దేవుని ఆశీర్వాదం వల్ల దాన్ని మీరు ఎదుర్కొని మీరు నిలబడగలుగుతారు, స్థిరపరచబడగలుగుతారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. ఎంత అద్భుతమండి! నువ్వు నీతిగా ఉన్నట్లయితే, నీ కుటుంబం కూడా నీతిగా ఉండి దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నట్లయితే ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు విరోధముగా ఉన్నటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా ఆయన దాన్ని నాశనము చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్.